దేవాలయాలను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారని తెలిపిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలుకి చెందిన శివానంద, ప్రకాశం జిల్లాకు షేక్ షరీఫ్ ఇద్దరు ప్రధాన నిందితులు చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నారు. ప్రతి దేవాలయాల్లో కూడా ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మొత్తం 61 కేజీల 5 లక్షల సొత్తును స్వాధీనం చేసుకుని నిందితులపై 303/3, 305 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని రిమాండ్కు ముగ్గురు నిందితులను తరలిస్తున్నారని తెలిపిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు. ఎందుకంటే ఏమన్నా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటుంది. దొంగతనం కూడా ఉన్నప్పుడు ప్రివెంట్ చేయడానికి డిటరెన్స్ గా పనికొస్తుంది పెట్టాం. వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఏంటంటే రూరల్ ఏరియాస్ ఉన్నవి, ఇట్లా ఆ ఏరియాస్ లో సీసీ కెమెరాస్ లేని ప్లేసెస్ లో వచ్చేసారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే అందరం తొందరగా మనం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. మనకున్నటువంటి ఇంత దేవతలను పూజ చేస్తే ఇంత కాస్ట్లీ విగ్రహాలు మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనము వీటిపై చిన్న భద్రత పరంగా ఎలా రూమ్ పెద్ద ఇల్లు కట్టుకున్న చిన్న లాక్ ఎట్లా మనం వేస్తామో that is very crucial to protect, give safety to our properties. So temple లో కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నిటిని మనం ఎంతో రిలీజియస్ ఫేవర్ తో చేస్తుంటాం. అవన్నీ ఉంచాలనుకుంటే తప్పకుండా ఇవి ఆస్క్ యూ టు హ్యావ్ సీసీ కెమెరాస్ ఆల్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. మీరు సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. ఈ సీసీ కెమెరాలు లేనివి ఊర్లలో ఉన్నవి, తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నవి, అంటే 11-12 గంటల లోపల క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళ వెళ్ళి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. కాబట్టి దీనికి వల్ల సీసీ కెమెరాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఊర్లలో కూడా వరంగల్లో ఉంటుంది, అలానే కాజీపేటలో వరంగల్లో ఉంటుంది. దాని తర్వాత బైక్ థెఫ్ట్ కూడా మీర్పేటలో 2024 లో చేశాడు. 25 లో 2 అఫెన్సెస్ చేశాడు. అలానే ప్రెసెంట్ కేసెస్ ఉన్నటువంటి 7 కేసెస్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంలో సిసిఎస్ అండ్ ఇబ్రహీంపట్నం పోలీస్ ఎస్ఓటీ కూడా సహాయం తీసుకున్నారు. ఐటీ టీమ్ ఒక కన్సాలిడేటెడ్ టీమ్ ఎఫర్ట్ తో చేయడం మూలంగా డిటెక్షన్ జరిగింది. థ్యాంక్ యూ. ఎనీథింగ్?